ఒక కోడి మాంసం దుకాణం యజమాని కోడిని కోయడానికి పెట్టి చేతులు కడుక్కోవడానికి వెళతాడు. ఇంతలో ఆ కోడి 1 డజను బంగారు గుడ్లు పెడుతుంది. కస్టమర్ ఇది చూసి ఆశ్చర్యపోతాడు మరియు అరే భాయ్, మీ కోడి బంగారు గుడ్లు పెట్టింది అని అంటాడు. దానికి కోడి మాంసం వ్యాపారి, భాయ్, ఎందుకు ఈ పేదవాడిని ఎగతాళి చేస్తున్నావు? నీకెంత చికెన్ కావాలో చెప్పు అని అంటాడు. కాని కస్టమర్ ఒక్కసారి చూడు అని పట్టుబడతాడు. అతను చూస్తే నిజంగానే కోడి బంగారు గుడ్లు పెట్టి ఉంటుంది. అతను ఆనందంతో ఉప్పొంగిపోతాడు. పేదరికం వల్ల నేరుగా మాట్లాడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. ఈరోజు చూడండి, నా అదృష్టం మారిపోయింది, నేను కోటీశ్వరుణ్ణి అయ్యాను అని అంటాడు. అప్పుడు ఆ అంకుల్ కస్టమర్, అరే వాహ్, అదృష్టమంటే ఇలా ఉండాలి. సరే, నాకు 1 కిలో మాంసం తూచి ఇవ్వు అని అంటాడు. దానికి వ్యాపారి, అరే పో, అటు చూడు, నేను కోటీశ్వరుణ్ణయ్యాను కదా అని అంటాడు. అంకుల్ ధనవంతుడవ్వగానే నీ హద్దులు మర్చిపోయావా అని అంటాడు. కాని వ్యాపారి అతన్ని తిట్టి పంపివేసి ఆ క్షణం నుంచే ఆ పని మానేస్తాడు. మరుసటి రోజు అతను ఒక పెద్ద కారులో కూర్చుని తన స్నేహితులు కూర్చొని టీ తాగుతున్న చోటుకు వస్తాడు. అతన్ని చూసి వాళ్ళంతా, అరే, ఈ సాల కోడి మాంసం అమ్మేవాడు ఎవరి కారులో తిరుగుతున్నాడు అని అంటారు. అప్పుడతను, అరే హరాంఖోర్, ఇది నా సొంత కారు, మీలాంటి పేదవాళ్లతో మాట్లాడటానికి నా దగ్గర సమయం లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. తరువాత ఇతనికి చాలా చెడు జరిగింది. కాని అది చూడకముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అప్పుడే ఒక కస్టమర్ వచ్చి అతన్ని నిద్రలేపుతాడు. నిజానికి అతను ఇదంతా కలకంటున్నాడు.